పాత బస్తీలోని చార్మినార్ ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రతి హిందువులకు ఓ సెంటిమెంట్. మైనారిటీ అధికంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటైన ఆలయం కావడం వలనో, లేక కోరిన కోరికలు తీర్చే మహిమగల దేవతగా పేరొందడం వలనో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దర్శనానికి నిత్యం భక్తులు భారీగా తరలి వస్తుంటారు. అంతేకాదు బీజేపీ కేంద్ర పెద్దలు అమిత్ షా, నడ్డా వంటి కీలక నేతలు సైతం హైదరాబాద్ వచ్చారంటే తప్పకుండా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వెళ్లరు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం బీజేపీ నేతలకు ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల కాలంలో పొలిటికల్ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు, ప్రమాణాలకు భాగ్యలక్ష్మి ఆలయం వేదికగా మారింది. అంతలా హిందువుల సెంటిమెంట్ ఈ ఆలయంతో పెనవేసుకుని ఉంది. హిందూ ముస్లింల ఐక్యతతో పాటు మత విద్వేషాలు చెలరేగకుండా చూడాల్సిన సున్నితమైన ప్రదేశం కూడా ఈ భాగ్యలక్ష్మి ఆలయం. ఇంతలా ప్రాధాన్యత ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం తాజాగా దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లనుంది. ఇకపై హైదరాబాద్ పాత బస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నిర్వహణ దేవాదాయ శాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రైబ్యునల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భాగ్యలక్ష్మి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుంటే 1960వ సంవత్సరంలో చార్మినార్ వద్దనున్న ఈ అమ్మవారి ఆలయ పరిధిలో బస్సు ప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం కూలిపోయింది. స్థానిక భక్తులు విరాళాలు సేకరించి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. అంతకు ముందు పోచమ్మ పేరుతో ఉన్న అమ్మవారి పేరును అప్పటి నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారిగా మార్చారు. అలా నాటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను చూసే మహంత్ రామచంద్రన్ దాస్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్ మోహన్ దాస్ అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. టెంపుల్ ట్రస్ట్ మీద గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా హెరిటేజ్ ట్రస్ట్ ఆర్డర్స్ తో ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ఆదాయాన్ని రాజ్ మోహన్ దాస్ ఒక్కరే అనుభవిస్తూ వచ్చారు. దీనిపై మహంత్ రామచంద్ర దాస్ కుమార్తె భాగ్యలక్ష్మి ఆలయ అజమాయిషీ చేస్తున్న వారిపై కోర్టును ఆశ్రయించింది. కోట్లాది రూపాయల ఆలయ నిధులను ప్రస్తుతం నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలను కూడా ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లడంతో భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తాజాగా తీర్పు ఇచ్చినట్లు దేవాదాయ శాఖ అధికార వర్గాలు సమాచారం. ప్రస్తుతం ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రామచందర్ దాస్ నుంచి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోనుంది. 1960వ దశకం నుంచి వీరు ఆలయ నిర్వహణ బాధ్యతను చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను నియమించి ఆలయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఆలయ ఆదాయం, ఖర్చులు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు భక్తుల విరాళాలు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడంతో పాటు ఒకవేళ అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెలుస్తోంది.